ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిన్న లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి, దాన్ని వాళ్ళు బిల్లు ఆమోదింపు చేసుకోవడం గురించి మాట్లాడడం కోసం ఏర్పాటు చేయబడింది. వక్ఫ్ అంటే దేవుడు అని అర్థం. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా దేవుని ఆస్తులుగా పరిగణించబడతాయి. మన దేశంలో మొఘలాయుల కాలంలో దాదాపుగా 12వ శతాబ్దంలో ఈ ముస్లింల కోసం ముఖ్యంగా మసీదులు, మదర్సాలు, ఉషూర్ ఖానా అంటే పీర్ల చావిడి లాంటివి నిర్వహణ కోసం, కొన్ని పండుగలు చేసుకోవడం కోసం, కొంత నిధిని, కొంత ఆదాయాన్ని చూపడానికి దాతలు అలాగే రాజులు కొన్ని ఆస్తుల్ని ముస్లిం సమాజానికి అప్పచెప్పారు. అదే కాలక్రమంలో వక్ఫ్ ఆస్తులుగా పిలువబడుతున్నాయి. నిన్న మంత్రి గారు కూడా చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఉన్నాయి. సుమారుగా 9,40,000 ఎకరాల భూములే ఉన్నాయి వక్ఫ్ బోర్డుకు. అవి కాక పట్టణాల్లో, నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందంటే వాటికి రక్షణ కరువైపోయింది, అన్ని అక్రాంతమైపోతున్నాయి. వాటి ఆదాయంతో ఏమేం పనులు చేయాలని చెప్పేసి, లేక ఎట్లా నిర్వహించాలని చెప్పేసి వాటిని మనం దాతలు ఇచ్చారో ఆ విషయంగా అవి వాడుకోబట్టలేదు. అంటే పేదవారి సహాయపడటానికి కానీ, మసీదు నిర్మాణానికి కానీ, ఉషూర్ ఖానాల కోసం కానీ, పండుగల కోసం కానీ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వినియోగించుకోవడం కూడా తగ్గిపోతుంది మెల్లిగా, అది అన్యాక్రాంతం కావటం వల్ల. ఇంకో విషయం ఏంటంటే, మన దేశం వరకు చూస్తే ఎక్కువ ఆస్తున్న సంస్థ రైల్వేస్, తర్వాతి స్థానంలో వక్ఫ్ బోర్డులు ఉంటాయి. అంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక అంత ఆస్తి ఉండి కూడా ప్రభుత్వ నిర్వహణ కానీ, వ్యక్తుల నిర్వహణ కానీ సరిగా లేకపోవడం వల్ల అది అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఏ ఉద్దేశం కోసం నెలకొల్పబడ్డాయో అవి ఆ ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాయి అవి. మరి ఈ విషయంలో దాన్ని ఇంకా పటిష్టంగా చేసే చట్టాన్ని అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడటం చేయకపోగా వాటిని పనిగట్టుకొని ఇతరులకు అప్పచెప్పడానికి ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణ చేయటం మొదలెట్టింది. మనం చూస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రధాని కాకముందు ఈ అదాని ఎవరో నాకు తెలియదు, మరి మీకేమైనా తెలుసో నాకు తెలియదు. కానీ అదాని పేరు నేను మోడీ ప్రధాని కాకముందు వినలేదు. అలాంటి అదాని ఇప్పుడు దేశ సంపన్నులో ఒకడైపోయినాడు. రైల్వేస్ అతనికి అప్పచెప్తున్నారు, ఎల్ఐసి అమ్మేస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఇట్లా ప్రభుత్వ రంగంలో పెద్ద పెద్ద సంస్థలనే ప్రైవేట్ రంగానికి అప్పచెప్తుంది ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వ దృష్టి ఇప్పుడు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ మీద పడి దీన్ని కూడా ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ముస్లిం సమాజానికి స్పష్టంగా అర్థమవుతుంది. పైగా వాళ్ళు చెప్పడం ఏం చెప్తారు, భారతదేశంలో అంత క్షేమంగా మైనార్టీస్ ఏ దేశంలో లేరట. నేను ఒక పెద్ద జోక్ పిలిచాడు మనిషి. భారతదేశంలో ఉన్నంత క్షేమంగా మైనార్టీస్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరట. అది పచ్చి అబద్ధం. ఈ గత 11 ఏళ్లుగా జరుగుతున్నటువంటి మైనార్టీస్పై, ఎస్సీ ఎస్టీలపై దాడులు గమనిస్తే ఆ మాట ఎంత వాస్తవమో అర్థమవుతుంది. మరి ఈ విషయంలో ఇలాంటి చట్టాన్ని మన టీడీపీ కానీ, మన జనసేన కానీ ముస్లిం ఓట్లతో గెలిచి ఈ చట్టాన్ని సమర్థించడం చాలా దారుణమైన విషయం. మరి రాబోయే రోజుల్లోనైనా సరే ఇది మౌలికంగా అన్ని వర్గాలను ఆలోచింపజేసి ఈ ప్రభుత్వాన్ని మరలా చట్టాన్ని మార్చుకుంటే తప్పితే ఇది ముస్లింలకు పెను ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే జరగవలసిన అన్యాయం జరిగిపోయింది, జరగవలసిన ఘోరం జరిగిపోయింది.
దీన్ని ఎలా మార్చుకోవాలో మనం ఆలోచించాలని చెప్పేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. దానం ఇవ్వటం, వాటిని పరిరక్షణ చేయడానికి భారతదేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ముస్లింలకు కల్పించిన ఒక హక్కు. ఆ హక్కును భారతదేశం ముస్లింల మత స్వేచ్ఛకు నిదర్శనం. కాకపోతే నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళు నల్ల చట్టాలు తయారు చేసి ముస్లింల పట్ల వివక్షను చూపిస్తూ ముస్లింలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ వాళ్ళు నల్ల చట్టాలను తయారు చేస్తున్నారు. వాటికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీలు ఇవన్నీ మద్దతు పలకడం, వాళ్ళకి కనీసం రాష్ట్రంలో వాళ్ళకు ముస్లిమ్స్ వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళ పక్షాన్ని నిలబడిన వాళ్ళ గురించి కూడా ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నారు బిల్లులకి. ఇలాంటి చట్టాలు చేయకుండా వాళ్ళు అడ్డుకోవాల్సింది పోయి కనీసం వాళ్ళ నాయకులు ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ముస్లిమ్స్ మనోభావాలను కూడా గుర్తించకుండా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన లేకుండా వాళ్ళు ఈ విధంగా చేయడం మరీ దారుణం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లింల పక్షాన నిలబడి బిల్లుకి వ్యతిరేకంగా ఆయన ఓట్ చేస్తామని చెప్పడం జరిగింది, చేశాము. ఇంకోటి ఏంటంటే ఈ ఒక బిల్లు చేయటం వల్ల గతంలో ఏంటంటే ఒక ట్రిబ్యునల్ ఉండేది. దాంట్లో ఏంటంటే ఏదైనా ఒక్క ఆస్తి లేదా ప్రభుత్వ ఆస్తి అని ఉంటే ఆ ఆస్తి తేల్చడానికి ఒక్క ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అంతిమంగా ఉండేది. కానీ ఈ ఒక్క సవరణలు చేయడం వల్ల, ఈ బిల్లు చేయడం వల్ల ఏంటంటే ఒక్క సంబంధించిన ఆస్తులు కానీ ఏమైనా ఉంటే వాటిని వివాదాలు వస్తాయి. ఈ అధికారులుగా నియమించే కలెక్టర్, జడ్జి, జిల్లా జడ్జి స్థాయి అధికారి ఒకరు ఉంటారు, అలాగే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు ఉంటారు. వాళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రిబ్యునల్లో వాళ్ళు ఉండటం వల్ల ప్రభుత్వానికి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాటికి అనుకూలంగా ఆ ఈ బిల్లుని వాడుకొని వాళ్ళు భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వాలు ఈ అనాలోచిత ధోరణిని మానుకొని మంచి మనసుతో ముస్లింల పట్ల ప్రేమానురాగాలు కలిగి మంచి నిర్ణయం తీసుకొని ఈ బిల్లును వ్యతిరేకించి ఇప్పుడు జరిగిన వాటికి ప్రణాళికలను నెక్స్ట్ ఏం చేయాలని కార్యాచరణ రూపొందించాలని సమాముఖంగా కోరుకుంటూ సెలవిస్తాం. మరియు మా మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారికి, మా సోదరులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. వక్ఫ్ అంటే ఒక దానాన్ని ప్రస్తుతం ఉన్న వాటిని కొన్ని అన్యక్రాంతాలు అయి ఉన్నాయి, వాటిని వాళ్ళ అనుచరులకు ఇచ్చుకోవడానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్ర. ఇది చాలా పెద్ద స్కామ్. దీంట్లో ఆ కూటమి సభ్యులు వీళ్ళు కలిసి చేస్తున్న పెద్ద స్కామ్. దీంట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ ఎంపీలకి రాజ్యసభ పార్లమెంట్లో కూడా ఇచ్చారు అది మద్దతు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారి ద్వారా మొత్తం బయట చెప్పించారు ఇంగ్లీష్లో. వాళ్ళు అర్థమైందో లేదో మాకైతే తెలియదు. వక్ సవరణ అంటే ఏందనేది వాళ్ళకి అర్థం కాదు. ప్రజెంట్ కొన్ని అన్యక్రాంతాలు అయి ఉన్నాయి, వాళ్ళ కిందనే ఉంది. ఇవి కూడా మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. దానిలో ఒక మాట చెప్పారు రిజు గారు, ఓపెన్ చేస్తే ఆ పార్లమెంటు కూడా ఒక కిందనే వచ్చిద్దే అని. మరి నవాబులు ఏదైనా ఏరియాలో ఉన్నప్పుడు అన్యక్రాంతం పెట్టడం వాళ్ళు వాల్చుకున్నాయిగా మొత్తం. దీనికి సవరణ అనేది చేసి మొత్తం కంప్లీట్ చేయడానికి ముస్లిం సమాజంలో ఎవరికి ఏం లేకుండా చేసి పంపించడానికి ప్లాన్ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి మేము ఖండిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మరి అనేక చట్టాలు వక్ఫ్ని కాపాడటానికి అప్పటి ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా ఒక మంచి చట్టాలు తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డు జోలికి వెళ్ళకూడదు, ఈ ఒక మతం సంబంధించింది, షరియత్కి సంబంధించింది, ఖురాన్కి సంబంధించింది, అలానే బైబిల్, మరి భగవద్గీత, మరి వెంకటేశ్వర స్వామి భూములు చాలా ఉన్నాయి ఈ దేశంలోనే ఉన్నాయి. వాటి జోలికి ఎప్పుడు ఎక్కడా వెళ్ళలేదు. అలానే యేసుకృప ప్రభుత్వాలకు అనేక భూములు ఉన్నాయి, వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిస్థితి మారింది. 2014 నుంచి 80,000 ఎకరాలు దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయి ఉన్నాయి. వాటి జోలికి, వాటిని విడిపించడానికి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అంతకుముందు ఎన్డీలో ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ప్రభుత్వం అంటే టీడీపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాలు ఎలా అంటే విజయవాడలో ఒక 4 మసీదుల్ని కూల్చివేశారు. కనకదుర్గమ్మ వారి మరి దేవాలయం కింద ఒక దర్గా ఉంది. ఆ దర్గాని కూల్చేస్తుంటే ప్రొక్లైన్ ఆగిపోయింది. అంటే ఎప్పుడైనా ఒక మతపరమైన విషయాల్లో వీళ్ళంతా ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయితే దాని పరిమాణాలు వేరేగా ఉంటాయి. మరి 2014 వాళ్ళు చేసిన తప్పిదాలు, టీడీపీ చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పుడు కూడా ఎంఐఎంగా నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ తాలూకు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ గారు చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు, రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నారు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి చెప్తున్నారు. మనకున్న హక్కులేంది, ఈ హక్కుల్ని మీరు కాలు రాస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. నిన్న వాళ్ళు చేసిన చట్టాలని గాంధీయ మార్గంలో చించేశారు. మేము ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ప్రజలారా, గమనించండి ఏ ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుంది. గతంలో హజ్ యాత్రకి 2019, 2024లో ఇక్కడ సబ్సిడీ డబ్బులు వేయకపోతే జగన్ ప్రభుత్వం ఆ రోజు 12 కోట్ల రూపాయలు తక్షణ రిలీజ్ చేసింది. హజ్ యాత్రకి వెళ్ళే భక్తులకు ఆటకం కలగకూడదు, విమాన ఛార్జీల్లో తగ్గింపు ఇచ్చింది. మరి ఇలాంటి ప్రభుత్వాలు మనం కోరుకోవాలి. సరే, రాబో రోజుల్లో తప్పకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము పోరాడతాము ఎంఐఎంగా, ఓవైసీ గారి ఆదేశాలతో. అలానే మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే నర్సాపేట స్థానిక ఎమ్మెల్యే మరి మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ విషయంలో ఆ రోజుల్లో జగన్ గారి మీద ఎన్నో అపనిందలు వేశారు. కానీ నర్సాపేటలో దానికి వ్యతిరేకంగా ఆర్డీఓ ఆఫీస్ సెంటర్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి మంచి సందేశాన్ని ఇచ్చారు. మేము చాలా సంతోషించాము ఆ రోజు. కాబట్టి మనం స్వతంత్రంగా ఆలోచించాలి. ఎందుకంటే దేవాలయం భూములు కానీ, యేసు ప్రభు ఆస్తులు కానీ, వెంకటేశ్వర స్వామి ఆస్తులు కానీ, వీటన్నిటికీ మనం స్వతంత్రంగా ఆలోచించాలి. రాజకీయాలు దీంట్లో జోడించాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తున్నాం ఎంఐఎంగా, దయచేసి ఇప్పటికైనా మీలో మార్పు తెచ్చుకోండి. లేని రోజుల్లో ఓటు ద్వారాగా మిమ్మల్ని బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రవేశపెట్టిన పార్లమెంటులో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు, దానికి వ్యతిరేకంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండించిందండి. అయితే దీనికి మద్దతుగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ వత్తాసు పలుకుతుంది. వక్ఫ్ అంటే ముస్లింస్ల యొక్క ఆస్తి. ముస్లింస్లు ఎవరైనా వాళ్ళకి కొడుకులు ఎవరైనా లేకపోతే ఆ ఆస్తిని వక్ఫ్ బోర్డులో కలుపుతారు. ఆ వక్ఫ్ ఆస్తిని పరిరక్షణకు కాపాడటానికి వక్ఫ్ బోర్డు అనేది ఒక నియమించారు. అటువంటి ఆస్తిని ఇవాళ బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది కింద సవరణ చేసి ముస్లింల యొక్క హక్కులను కాలరాసి ఇది రాజ్యాంగంలో ఒక మార్పు తెచ్చి ఈ ఆస్తుల్ని ఈ మొత్తం పరిరక్షించకుండా దానికి సవరణ చేసి దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని మార్పు చేసి ఇటువంటి చేయటం అనేది చాలా తప్పు. ఇటువంటి వాటికి మన ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇప్పుడైనా మేల్కోవాలి. బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ముస్లింస్ యొక్క మీద చేస్తున్న ఈ అరాచకాలు మీరు ఒక్కసారి గమనించాలి. ఎలక్షన్ల ముందు హైదరాబాద్లో అమిత్ షా ముస్లింస్ల యొక్క 4% తీసివేయాలనేది ఒక నినాదంగా చెప్పుకొని వచ్చారు. మనసులో మాట ఆ విధంగా బయటపడింది. ఇటువంటి వాళ్ళ ఆలోచనని యొక్క ముస్లింస్ వక్ఫ్ బోర్డు మీద పడటం చాలా ఖండిస్తున్నాం. దీనికి మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యుల ద్వారా దీనికి ఉద్యమంగా మన ముస్లింస్ అందరూ ఏక తాటి మీద ఇప్పుడైనా గమనించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశ ముస్లింలందరికీ చీకటి రోజుగా పరిగణించవచ్చు.
యాంటీ బీజేపీ, యాంటీ ముస్లిమ్స్, ఇది ఎప్పుడు ఉండేదే. ముస్లింస్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడు ముస్లిం యాంటీగా బూచిగా చూపిస్తూ ఉంటది. నల్ల చట్టాలు తీసుకురావడం, భయభ్రాంతులు చేయడం, అదంతా కామన్. కాకపోతే రాజ్యసభలో తగినంత బలం లేకపోయినా కానీ జాకీలు పెట్టి మరీ లేపారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న చూస్తూ ఉంటే ఇక్కడ ఇఫ్తార్ విందులు ఇస్తారు, ముస్లింలు దోస్తు మీద దోస్తు అంటారు, తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, పొలవులు పెడతారు, వెనక నుంచి ఎన్నుబొట్టు పొడుస్తారు. మొదటి నుంచి కూడా అతనికి ఎన్నుబొట్టు పొడవడం వెనత పెట్టిన విద్య వాళ్ళ మామగారి దగ్గర నుంచి కూడా. ఈరోజు చూసుకుంటా ఉంటే నారా లోకేష్ గారికి రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి నాశనం చేస్తున్నారా అనిపిస్తా ఉంది. మైనార్టీలు దూరం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి కుర్చీ, 4 కాళ్ళలో ఒక కాలు మైనార్టీలు ఓటు వేసినటువంటి ఓట్లు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ మర్చిపోయి నిన్న పోయి వాళ్ళకి మద్దతు ఇవ్వటం, వాళ్ళ ఎంపీలందరికీ విప్ జారీ చేశారు. మళ్ళీ ఏమైనా ఎటైనా వెళ్ళిపోతారేమో అని చెప్పి విప్ జారీ చేశారు. మరి వెళ్ళి ఆడ జాకీలు పెట్టి లేపి ఆడ ఓటింగ్ వేసి వచ్చి ఇక్కడ మళ్ళీ బీద పరుగులు పలుకుతా ఉన్నారు. కొంతమంది మైనార్టీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. టీడీపీలో ఉన్నట్టు మైనార్టీ వాళ్ళకి చెప్తుంది నేను. ఈ రోజు తీసుకొచ్చారు, రేపు ఎన్ఆర్సీ అని చెప్పి తీసుకురారని చెప్పేసి గ్యారెంటీ ఉందా? నేను ఒకటే చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానంటారు, 30 years ఇండస్ట్రీ అంటారు, 40 years ఇండస్ట్రీ అంటారు. మరి మీరు చేసినటువంటి పని మీకు బాగుందేమో కానీ మైనార్టీ అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు. ఈరోజు చూసుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం అంబానీ ఆదానికి కట్టబెట్టడం కోసం దాదాపు ఒక 9 లక్షల ఎకరాలు వాళ్ళ కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. అందులో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వక్ల్యాండ్స్ 65,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వక్ల్యాండ్ అక్షరాల 65,000 ఎకరాలు. ఈ 65,000 ఎకరాలు నువ్వు తీసుకోవా చంద్రబాబు, నీకు ఎందుకని మూడని ఉంటాడు, అందుకు అతను పోయి ఓటేసి ఉంటాడని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. రాబోయే లోకల్ ఎలక్షన్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిల్ ఎలక్షన్ లో తప్పకుండా మీరు మాకు రంజాన్ తోఫా ఇచ్చారు, మేము రిటర్న్ గిఫ్ట్ 100% ఇస్తాం, అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క 3 ఆర్టికల్ను కూడా ఉల్లంఘించి ప్రవేశపెట్టిన బిల్లే ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ముఖ్యంగా ఈ సవరణ బిల్లులో 3 అంశాలని మనం ప్రముఖంగా ప్రస్తావించాలి. మొట్టమొదటిది ఆర్టికల్ 26 ద్వారా ఈ వక్ఫ్ బోర్డు కమిటీలో నాన్ ముస్లిం మెంబర్ని తీసుకొచ్చే సవరణ చేయడం జరిగింది. అంటే ముస్లిమేతర వ్యక్తిని ఈ యొక్క వక్ఫ్ బోర్డు కమిటీలోకి తీసుకురావటం ఈ ఆర్టికల్ 26ని ఉల్లంఘించటమే అని చెప్పి రాజ్యాంగపరమైన ఆర్టికల్ 26ని ఉల్లంఘించే కార్యక్రమం చేశారనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు కమిటీలో కేవలం ముస్లింలు మాత్రమే ఈ కమిటీలో ఉండటం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ సాంప్రదాయానికి ఈ రాజ్యాంగపరమైన ఈ యొక్క కమిటీలకి ఇది ఉల్లంఘించి మొట్టమొదటిసారి నాన్ ముస్లిం మెంబర్ని ఈ వక్ఫ్ బోర్డులోకి తీసుకురావటం వల్ల ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు అన్యాక్రాంతం అనేది ఒక ముస్లింల్లో ఒక భయాందోళనకు గురి చేసింది అనేది వాస్తవం. ఎందుకంటే ఈ నాన్ ముస్లిం మెంబరు పార్లమెంట్ మెంబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ యొక్క మెంబరు ఈ యొక్క ఏదైతే 9 లక్షల చిల్లర ఎకరాలు అనేవి ఉన్నాయో భారతదేశంలో, ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వాళ్ళు అన్యాక్రాంతం చేస్తారనేది ఈరోజు ముస్లింల యొక్క మొట్టమొదటి ఆవేదన అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవాలి. రెండోది, వక్ఫ్ ఆస్తుల్ని సెంట్రల్ డేటా బేస్లోకి ఎంటర్ చేయాలి. సెంట్రల్ డేటా బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా బేస్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్క వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కూడా ఈ సెంట్రల్ బేస్లోకి తీసుకురావాలని ఈ బిల్లు యొక్క సవరణ చేస్తుంది. ఒకవేళ సెంట్రల్ డేటా బేస్లోకి ఇది ఎంటర్ కాకపోతే కోర్టుల్లో ఈ వక్ఫ్ బోర్డు కేసులన్నీ కోర్టుల్లో చెల్లవు. అంటే సెంట్రల్ డేటా బేస్లో ఉన్న ఆస్తులు మాత్రమే కోర్టు పరిధిలోకి వస్తాయి అని ఒక సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం ఏదైనా వక్ఫ్ బోర్డు ఆస్తి వివాదంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే
ఈ సెంట్రల్ డేటాబేస్ లో ఉంటేనే, అది కూడా 6 నెలలలోపు ఎంటర్ కావాలని చెప్పి కూడా ఒక క్లాస్ పెట్టడం జరిగింది. సో మనకు తెలుసు 6 నెలలలోపు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే విఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఒక 6 నెలలు పడుతుంది. ఒక భూమికి, మన భూమికి, మనం శిస్తు కట్టే భూమికి పాస్బుక్ తెచ్చుకోవాలంటే 6 నెలలు పడుతుంది. ఇక దీని వక్తు బోర్డు ఆస్తులన్నింటినీ కూడా సెంట్రల్ డేటాబేస్ లో 6 నెలల లోపు ఎంటర్ చేయాలంటే సాధ్యమేనా? పడతాం. ఎందుకంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారో, మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నారో, మన నర్సరావుపేటలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు. కాబట్టి ఇది రెండో అవకాశంగా ఈరోజు భావిస్తున్నాం. మూడోది, ఈ వక్త్ బోర్డు కమిటీలో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ నియమిస్తున్నారు. రాష్ట్రానికి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ సపోజ్ ప్రభుత్వానిదా లేకపోతే వక్త్ బోర్డుదా అని ఏదైనా వివాదం జరిగినప్పుడు ఫైనల్ గా ఈ యొక్క రాష్ట్ర స్థాయి అధికారికి నిర్ణయిస్తాడు, ఇది స్టేట్ గవర్నమెంట్ దా లేకపోతే వక్త్ బోర్డు ప్రాపర్టీదా అని. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉంటాడు, మనకు తెలిసిన విషయం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఇతను డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఈ మూడు సవరణలు కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26ని, రాజ్యాంగపరమైన ఆర్టికల్స్ ని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి బీజేపీకి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిసి మద్దతు ప్రకటించడం ఈరోజు మనం ప్రతి మైనార్టీ సోదరుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు రేపు ఈ ఆస్తులన్నీ? ఇన్ని పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, ఖరీదైన ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తుల్ని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముస్లిమ్స్ దాదాపు ఈ దేశంలో 14.6% ఉన్నారు. అంటే దాదాపు సుమారు 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఈ దేశంలో జీవిస్తున్నారు. ఈ 20 కోట్ల మందికి కూడా అనేక సంస్థలు ఉన్నాయి, ముస్లిం పెద్దలు ఉన్నారు. ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఉంది, అట్లానే జమాయత్ ఉల్ ఉర్ఫ్ అనే సంస్థ ఉంది, జమాయత్ ఇస్లాం హిందూ అనే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్ని చర్చలకు ఎందుకు పిలవలేదు సవరణ చేసేటప్పుడని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఒక మతపరమైన మీరు సవరణలు చేసేటప్పుడు మతపరమైన పెద్దల్ని కనీసం మీరు చర్చలకు పిలిచి వీళ్ళతోటి ఎందుకు మీరు చర్చించలేదు? ఈ సవరణలు ఎందుకు మీరు వాళ్ళ యొక్క సూచనలు ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది పెద్ద వివాదం ఈరోజు. అందుకే ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మొన్న రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇఫ్తార్కి ముస్లిం లా బోర్డు బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే కనీసం వీళ్ళని చర్చించి, వీళ్ళని చర్చలకు పిలిచి ఏమిటి మీ బాధ ఏమిటి, మీరు పడుతున్న ఆవేదన ఏమిటి అని అడిగిన పాపాన ఎవరు కూడా పోలేదు. ఇది చాలా దారుణమైన అంశం. ఎందుకంటే ఆ సంస్థలు వాళ్ళ యొక్క హక్కుల కోసం, మన దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలని వాళ్ళ యొక్క హక్కుల్ని మనం ఎక్కడా కూడా కాలరాయకూడదు అనే చెప్పే ఆలోచనతో వాళ్ళని చర్చలకు పిలిపించి వాళ్ళతోటి ఎందుకు చర్చించలేదనేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. గతంలో 2019 నుంచి 24లో పార్లమెంట్లో కొన్ని బిల్లులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పి ముస్లింలు ఆవేదనతో మొన్న ఎలక్షన్ లో కూడా కొంతమంది ఓటేయలేనది వాస్తవం. సో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లుని క్లియర్ గా వ్యతిరేకించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఖచ్చితంగా ప్రతి మైనార్టీ సోదరుడు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ అందరికి, మీ మైనార్టీ సోదరులందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అట్లానే వర్ల రామయ్య గారు వచ్చారు నర్సరావుపేట. ఆయన సరే ముస్లింలు మైనార్టీ సవరణ బిల్లు గురించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని
తారుమారు చేసి వాళ్ళకి తప్పుడు వాస్తవాలు చెప్తుంది ముస్లింలకు అని చెప్పి మాట్లాడటం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మేము ఎక్కడైనా చర్చకి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్ర స్థాయి లెవెల్లో, నియోజకవర్గ స్థాయిలో మేము జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ఏలెత్తి చూపుతాం. ముస్లింలు నువ్వు నిజంగా చర్చగా అంటే రా, మాట్లాడదాం. వర్లరామయ్య గారు ఖచ్చితంగా మాట్లాడదాం. ఇవాళ 2 మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు చదువు సంధ్య లేని అజ్ఞాని అని చెప్పి మాట్లాడాడు. చదువు సంధ్య లేని అజ్ఞాని అని మాట్లాడాడు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తర్వాత పై చదువులు లండన్లో ఎంబీఏ చేశాడు. లండన్లో ఎంబీఏ చేశాడు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ మీకు అర్థం కావట్లేదా వర్లరామయ్య గారు? ఆయన మాట్లాడే ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడు మాట్లాడగలడా? పోనీ మీ లోకేష్ ఏమన్నా మాట్లాడగలడా? ఎప్పుడైనా మాట్లాడగలడా? ఏది మీరు ఎక్కడెక్కడో అమెరికాలో చదివించారని చెప్తున్నారే, లోకేష్ కూడా మాట్లాడని యాక్సెంట్ తో, ఒక బ్రహ్మాండమైన యాక్సెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఇంగ్లీష్ లో మాట్లాడి ఆయన అర్థం చెప్పగలడు. మీరు ఎంత తేలిగ్గా ఒక అజ్ఞాని అని మాట్లాడితే ఇది సమాజం సిగ్గుపడే మాటలు. ఇలాంటి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లానే 2వ మాట మాట్లాడు, చంద్రబాబు మద్దతు ఇవ్వనంత మాత్రాన పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆగదు అని చెప్పాడు. ఇక్కడ వక్ఫ్ బోర్డు బిల్లు ఆగిద్దా ఆగదా అని కాదు, తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా లేదా అనేదే వాస్తవం. అది ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోయినా పాస్ అవుద్ది, మద్దతు ఇవ్వకపోయినా పాస్ అవ్వచ్చు. కానీ మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇందులో మీ పార్టీ ఏ విధంగా ఈ బిల్లుని సమర్థిస్తుంది అనేదే ఈరోజు ఇక్కడ ముఖ్యమైన అంశం. మీ స్టాండ్ ఏమిటి అనేది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు అడుగుతాం. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ముస్లింల పట్ల అన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇమాములకి మౌజన్లకి ఆ రోజు 10,000 రూపాయలు 5,000 రూపాయలు మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు వీళ్ళ మెయింటెనెన్స్ జరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది ఈ రాష్ట్రంలో అంటే ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే హజ్ హౌస్, హజ్ యాత్రకి లీగలైజేషన్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చి ఇక్కడ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకు పంపించే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు హజ్ యాత్రని ఫండ్స్ రద్దు చేశారు ఈ ప్రభుత్వం. హజ్ యాత్రకి పర్మిషన్ లేదు. గన్నవరం ఎయిర్పోర్ట్ ని రద్దు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకి వెళ్లే అవకాశం కల్పించలేదు మైనార్టీ సోదరులకి. హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు, దానికి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఫండ్స్ కేటాయించలేదు. అట్లానే నువ్వు ఎట్లాగేవో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది మైనార్టీ విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన 4% రిజర్వేషన్ వలన ఎంతో మంది మైనార్టీ విద్యార్థులు వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. సో ఫీజు రియంబర్స్మెంట్ అట్లానే రిజర్వేషన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కుగా నేను భావిస్తున్నాను. ముస్లింలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మైనార్టీ రిజర్వేషన్ వలన ఈరోజు ఎంతమంది చదువుకుంటున్నారో మీరు చూస్తున్నాం. ఇవాళ రిజర్వేషన్ వలన ఎంతమంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారో చిన్నతొరుగుపాలెం గ్రామం ఒకటే ఉదాహరణ అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ 32 మంది డాక్టర్లు, గతంలో 29 అంటే ఈరోజు 32 మంది డాక్టర్లు తయారయ్యారు. పీజీలు చదువుతున్నారు 8 మంది. వీళ్ళందరూ ఏ విధంగా ఎంబీబీఎస్ చదువుతున్నారంటే రిజర్వేషన్ ఒకటైతే ఫీజు రియంబర్స్మెంట్ మరొకటి. సో ముస్లింల యొక్క ఆలోచన సరళి దినదిన పని చేసుకునే కార్యక్రమం నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, ఉద్యోగాలు చేయించుకోవాలనే ఒక ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే అది రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ఖచ్చితంగా చెప్తాను. ఇదంతా ఎందుకు మీరు ఒకటే అడుగుతాను, రంజాన్ మాసంలో తోఫా ఏమన్నా ఇచ్చారా? నువ్వు ఇవన్నీ తీసేసావు. ఏదో గత ప్రభుత్వంలో తోఫా అన్నావు, ఆఖరిగా తోఫా కూడా తీసేసావు. ఇక చంద్రబాబు నాయుడు ఏమి చేయడు ముస్లింలకి. ఇంకో పెద్ద నంద్యాల్లో
మైనార్టీ సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మైనార్టీ సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టించాడు. ఆయన గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తే చివరికి వాళ్ళందరూ మరి జైల్లో మగ్గి బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు నైజం వాడుకొని వదిలేసే కార్యక్రమం, ఏరు దాటగానే తెప్ప తగిలేసే కార్యక్రమం. కాబట్టి మైనార్టీ సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు అండగా నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో నిలబడేది మీకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.